ఓరుగల్లులో వేసవి ప్రారంభంలోనే కార్చిచ్చు అడవులను కాల్చేస్తోంది. దీంతో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. చెట్ల ఆకులు ఎండిరాలడం, అడవులకు వెళ్లేవాళ్లు, పశువుల కాపరులు చుట్టా బీడి వంటివి కాల్చి పడేయడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాలకు చెందిన రైతులు చేన్లలో ఉన్న చెత్తను కాలబెట్టే క్రమంలో కార్చిచ్చు రగిలి మంటలు చెలరేగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవుల్లోని పలు ప్రాంతాల్లో అగ్నికి భారీ వృక్షాలు ఆహుతవుతున్నాయి. కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. సకాలంలో ఈ మంటలను ఆర్పకపోవడంతో వేగంగా విస్తరిస్తూ ఎకరాల్లో వనాలు కాలిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాలోని ఏజెన్సీలోని అడవుల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం రేంజ్ పరిధిలో 20 బీట్లుండగా సుమారు 18,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కొన్ని రోజులుగా బయ్యారం సెక్షన్ పరిధిలోని బయ్యారం, కస్తూరినగర్, లింగగిరి, కారుకొండ, లక్ష్మీపురం సెక్షన్ పరిధిలోని పందిపంపుల, వెంకటాపురం, లక్ష్మీపురం, మొట్ల తిమ్మాపురం సెక్షన్ పరిధిలోని బీరోని మడవ, వినోభానగర్, మొట్ల తిమ్మాపురం ఈస్ట్, వెస్ట్, గురిమల్ల, ఆర్సీపురం బీట్లలోని అటవీ ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. బయ్యారం శివార్లోని పెద్దగుట్టపై వారం రోజులుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. వృక్షాల ఆకులు ఎండి రాలడంతో అడవులకు వెళ్లే బాటసారులు, పశువులు, గొర్రెల కాపరులు చుట్టా బీడి వంటివి కాల్చి పడేయడంతో పాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు చేనుల్లో ఉన్న చెత్తను కాలబెట్టే క్రమంలో కార్చిచ్చు రగిలి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా తునికాకు సేకరణలో భాగంగా కొందరు వ్యక్తులు కొత్త చిగురు కోసం మంటలు పెడుతూ ఉంటారు. బాగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇది ఏప్రిల్ మాసం. ఈ అడవులన్నీ చెట్లు ఆకులు రాలిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి తోడు ఆ అడవిలో నిప్పుబడి చెట్లన్నీ కాలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఫారెస్ట్ అధికారులు కనీసం ఆ నిప్పుని ఆర్పే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇట్లనే కాలకుండా పోతే ఫర్నిచర్కి సంబంధించిన కానీ చెట్లు కానీ ఈ వర్షాలకు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ చెట్లు కాలిపోవడం వల్ల. అడవుల్లో అగ్ని ప్రమాదాలను అధిగమించేందుకు అటవీ శాఖ ప్రతి ఏటా అటవీ ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మంటలు చెలరేగినా వీటి వల్ల వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ అధికారులు వాటిని సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో అడవుల్లో మంటలు వ్యాప్తి చెంది దగ్ధమవుతున్నాయి. శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా అడవుల్లో మంటలు చెలరేగిన పాయింట్లను గుర్తించి అటవీ సిబ్బంది బ్లోయర్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో అడవుల్లో మంటలు మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. బయ్యారం, కొత్తగూడ, గంగారం ఏరియాల్లో ఉన్నటువంటి అడవుల్లో ఇలా ఎండల తీవ్రతతోటి ఆకతాయిలు అడవులలో నిప్పులు అంటిస్తున్నారు. దీంతో అడవులు మొత్తం కూడా మంటలు ఎగిసిపడుతూ చెట్లు, వృక్షాలు మొత్తం కూడా కాలిపోతున్నాయి. అడవులో ఉన్నటువంటి జంతుజీవులు మొత్తం కూడా చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మేము గ్రామాలలో మొక్కజొన్న పంటలు వేసుకొని మేము ఇప్పటికే పంటలు నష్టపోయి ఉన్నాం. అయినా ఈ అడవులు మొత్తం తగలబడటం వల్ల మా పంటలు కాలిపోతాయని భయంతో మేము ఉన్న పరిస్థితున్నది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా దీని మీద సరైన దృష్టి సాధించట్లేదు. కార్చిచ్చుతో ఏండ్ల తరబడి సంరక్షించిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్నాయి. అంతేకాకుండా నేలపై ఉన్న విత్తనాలు కాలిపోవడంతో కొత్త మొక్కలు మొలకెత్తక విలువైన వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కార్చిచ్చుతో అడవుల విస్తీర్ణం తగ్గడమే కాకుండా వన్యప్రాణులు మనుగడకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి అడవులు అగ్నికి ఆహుతవ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని రైతులు నష్టపోతున్నారు. ఈ మంటలు వ్యాపించి ఒక్కోసారి చేతికొచ్చిన పంట సైతం కాలి బూడిదవుతుంది. లక్షల రూపాయలు నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏజెన్సీలో అడవులు అగ్ని ప్రమాదంతో చాలా ధ్వంసమవుతున్నాయి. ఈ ధ్వంసమయ్యే కార్యక్రమంలో అడవికి ఆనుకొని మా పల్లెలు ఉంటాయి. ఆ పల్లెలకు దగ్గరగా మంటలు వచ్చి ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే అడవిలో ఉన్న జంతువులు, మా ప్రాంతానికి సంబంధించిన మా గేదెలు, మా ఆవులు కూడా ఆ అగ్ని ప్రమాదానికి కొన్ని మరణిస్తున్నాయి. ఈ ఏజెన్సీలో ప్రజలందరూ కూడా
ఈ అగ్ని ప్రమాదానికి భయపడి భయాందోళనలకు గురవుతున్నారు. వేసవి కాలం కావడంతో అడవుల్లో కారు చిచ్చు రగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బయ్యారం పెద్దకుట్టపై ఇటీవల చెలరేగిన అగ్గిని గుర్తించి వెంటనే ఆర్పేశామని అంటున్నారు. కారు చిచ్చు కట్టడి కష్టతరంగా మారిందని, అడవుల్లో ఉన్న పక్షులకు, జంతువులకు నీటి నిల్వలు ఏర్పాటు చేశామన్నారు అటవీ శాఖ అధికారులు. వాటర్ నిల్వ ఉంచడం జరిగిందని చెప్పారు. యాజ్ ఏ డిపార్ట్మెంట్ స్టాఫ్గా డిఎఫ్ఓ గారి దగ్గర నుండి మన కింది అధికారి బీట్ ఆఫీసర్ వరకు కూడా పూర్తి స్థాయిలో అనునిత్యము పర్యవేక్షణ చేస్తూ ఉన్నారండి. ఇందులో భాగంగా మా మహబూబాబాద్ డివిజన్కి వచ్చేస్తే గత 10 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ షెడ్యూల్ చూసుకొని ఉన్నట్లయితే 2017-18 సంవత్సరం నుండి 300 కిలోమీటర్లకు పైనే ఫైర్ లైన్స్ వేయడం జరిగిందండి. ఇప్పుడు 200 కిలోమీటర్స్ ప్లస్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొత్తగా కొట్టిన ఫైర్ లైన్స్ కూడా ఒక 90 కిలోమీటర్లకు పైనే ఉన్నాయండి. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో అగ్ని ప్రమాదాలతో వేలాది వృక్షాలు దగ్ధమవుతున్నాయి. ఎండాకాలం కావడంతో ఏటూరు నాగారం, తాడ్వాయి, పస్రా, మేడారం ఏరియాలలో 100 ఎకరాల్లో అడవులు నిత్యం కారిన పొగతో నిండిన అడవులుగా కనిపిస్తున్నాయి.